అనేటువంటిది చెప్పారు. ఒక నిమిషం, విధుల్లో లేరు అనేటువంటి చెప్పారు. విధుల్లో లేనటువంటి వ్యక్తులకి ప్రభుత్వం నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక ఆర్డర్ పంపించి మీరు అందరూ దీంట్లో విధుల్లో పాల్గొండి అనేటువంటి చెప్పి మోసం చేసినటువంటిది వీళ్ళు కాదా అనేటువంటిది అడుగుతున్నాను. ఎందుకు వాళ్ళు విధుల్లో లేనటువంటి వాళ్ళని పిలిపించాలి? వాళ్ళని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచే ఒక ఏదో ఫోన్ కాల్తో రాలేదు, ఒక ఆర్డర్ పంపించి వచ్చారు. ఇదేమన్నా 2,60,000 మంది యువత జీవితాలతోటి ఈ రకంగా ఆడుకోవటం అనేటువంటిది మంచిది కాదు. పెద్ద మనసు చేసుకుని ఇప్పుడు పోనీ మీరు నియమించారా, మీరు తప్పు చేశారా, మేమే తప్పు చేసాం పోనాలని ఏంటిది? 2,60,000 మందికి సమాజంలో ప్రతి వాళ్ళకి సహాయం చేసేటువంటి విధంగా వాళ్ళకే ఇది పర్మనెంట్ ఉద్యోగం కాకపోవచ్చు, కానీ ఆ అనుభవం అనేటువంటిది వాళ్ళ జీవితంలో ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి, పేద ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, అనేక విషయాల గురించి వాళ్ళకు అనుభవం వచ్చేటువంటి దానికి నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తులు. అటువంటి వాళ్ళని మీరు ఈ రోజు 10,000 రూపాయలు చేస్తాం మా ప్రభుత్వం చెప్పండి. అదే చెప్తున్నాను, 10,000 రూపాయలు చేస్తాం అన్నారు. వాళ్ళు నుంచినట్ట తీసేస్తుంటే వాళ్ళ సేవలు ఎందుకు ఉపయోగించుకోవాలి? డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి జీవో ఇచ్చేటువంటి దాని మీద సమాధానం చెప్పాలని అడుగుతున్నాను.